ఈరోజు వీడియోలో టాప్ 30 అమెండ్మెంట్స్ ఏంటో చూద్దాం. అలానే ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. కావాలంటే నోట్ చేసుకోండి, లేదంటే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను, అక్కడ జాయిన్ అవ్వండి. ఈ పీడిఎఫ్ మన ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. అక్కడి నుంచి అయినా ప్రిపేర్ కావచ్చు, కానీ నేను చెప్పేటప్పుడు వింటే ప్రతి ఒక్కటి మైండ్లో అలా గుర్తుండిపోద్ది. ఒకవేళ నేను చెప్పే ఈ 30 అమెండ్మెంట్స్లోంచి కాకుండా వేరే ఏమైనా అడిగి ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలానే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ పీజే స్టడీ సర్కిల్. వచ్చేసి ఆర్టికల్ 31A అండ్ 31B వర్ యాడెడ్ టు 9th షెడ్యూల్. ఇది విచ్ అమెండ్మెంట్? అమెండ్మెంట్ అంటే సవరణ అని అర్థం. ఇది ఏ అమెండ్మెంట్ అంటే ఫస్ట్ అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1951. అలాగే మన సవరణలో ఎప్పుడు స్టార్ట్ అయ్యాయని కూడా అడుగుతారు. ఎప్పటి నుంచి? 1951 నుంచి. బాగా గుర్తుపెట్టుకోండి. 31A అండ్ 31B ఆర్ యాడెడ్ టు 9th షెడ్యూల్. ఏ అమెండ్మెంట్ అంటే ఫస్ట్ అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1951. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్టేట్స్ వర్ డివైడెడ్ ఇంటూ ఏ, బి, సి బికమ్ ఏ యూనియన్ టెరిటరీ. ఏ, బి అంటే సమ్ స్టేట్స్ బికమింగ్ ఏ యూనియన్ టెరిటరీ. ఇది ఏ అమెండ్మెంట్ అంటే 7th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1956. ఈ బికేమ్ ఏ యూనియన్ టెరిటరీ అనే వర్డ్ వస్తే 7th అమెండ్మెంట్ 1956 గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ద రిటైర్మెంట్ ఏజ్ ఆఫ్ హైకోర్ట్ జడ్జెస్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 60 to 62. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 15th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1963. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ద 8th షెడ్యూల్ వాజ్ అమెండ్ టు ఇంక్లూడ్ సింధీ లాంగ్వేజ్. సింధీ అని కనబడితే చాలు. 21. ఇయర్ వచ్చేసి 1967. ఈ ఇయర్ ఏం అవసరం లేదు, 21th అమెండ్మెంట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పార్లమెంట్ హ్యాస్ పవర్ టు అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఇది వచ్చేసి మనకు 24th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1971. నెక్స్ట్ క్వశ్చన్ ద ప్రైవసీ పర్సూట్ గివెన్ టు ఫార్మర్స్ రూరల్స్ ఆఫ్ ఇండియన్ ప్రిన్స్లీ స్టేట్స్ వర్ అబాలిష్డ్ ఇన్ ఇండియా. ఇది వచ్చేసి మనకు 26th అమెండ్మెంట్. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ప్రిన్స్లీ అనే వర్డ్ వచ్చేసి 26th అమెండ్మెంట్ అని గుర్తుపెట్టుకోండి. మనకి ఇయర్ వచ్చేసి 1971. నెక్స్ట్ ఇది వచ్చేసి ద నెంబర్ ఆఫ్ లోక్ సభ సీట్స్ వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 525 to 545. ఇది వచ్చేసి మనకు 31th అమెండ్మెంట్. అలాగే ఇయర్ వచ్చేసి 1973. ఇది కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ వర్ మేడ్ ఫర్ తెలంగాణ రీజన్ త్రూ ఆర్టికల్ 371D. ఇది వచ్చేసి మనకు 32 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1973. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలి? తెలంగాణ అని కనబడితే చాలు, 32 అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సిక్కిం వాజ్ గ్రాంటెడ్ ద స్టేటస్ ఫర్ స్టేట్. ఇది వచ్చేసి మనకు 36th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1975. ఇది కూడా సేమ్, సిక్కిం అని కనబడితే చాలు, 36th అమెండ్మెంట్. నెక్స్ట్ ఇది వచ్చేసి ద వర్డ్స్ సోషలిస్ట్, సెక్యులర్ అండ్ ఇంటిగ్రిటీ వర్ యాడెడ్ టు ద ప్రియంబుల్. ఇది వచ్చేసి మనకు 42 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1976. ఇది అమెండ్మెంట్ ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అమెండ్మెంట్. ఇది కూడా బాగా చాలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి దీన్నే మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. మినీ కాన్స్టిట్యూషన్. ఈ అమెండ్మెంట్ని గుర్తుపెట్టుకోండి. ద రైట్ టు ప్రాపర్టీ వాజ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద లిస్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్.
ఇది వచ్చేసి మనకు 44th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1978. రైట్ టు ప్రాపర్టీ అని వచ్చేసి 44th అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి ద యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ టు ది 10th షెడ్యూల్. విచ్ అమెండ్మెంట్? ఇది వచ్చేసి మన 52nd. ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇయర్ అంత అవసరం లేదు, కానీ ఇయర్ కూడా చెప్తాను, నోట్ చేసుకోండి. 1985. ద యాంటీ డిఫెక్షన్ లా వాజ్ యాడెడ్ టు ద 10th షెడ్యూల్. ఎన్నోదంటే 52 అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఓటింగ్ ఏజ్ వర్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 21 to 18 years. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. రిపీట్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఎప్పుడంటే 61th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1989. నెక్స్ట్ ఇది వచ్చేసి కొంకణి, మణిపూర్ అండ్ నేపాలీ లాంగ్వేజెస్ వర్ యాడెడ్. ఇంక్రీజ్ ద నెంబర్ ఆఫ్ లాంగ్వేజెస్ 15 to 18 ఇన్ ది 8th షెడ్యూల్. ఈ మూడు లాంగ్వేజ్ వచ్చేసి 71 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1992. లాంగ్వేజెస్ వచ్చేసి కొంకణి, మణిపూర్ అండ్ నేపాల్. ఇవి గుర్తుపెట్టుకోండి. ఇవి వచ్చేసి 71th అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వాజ్ గ్రాంటెడ్ టు పంచాయత్ రాజ్ సిస్టమ్. పంచాయత్ రాజ్ వచ్చేసి 73 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1993. పంచాయత్ రాజ్ సిస్టమ్ వచ్చేసి 73th అమెండ్మెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వాజ్ గ్రాంటెడ్ టు మున్సిపాలిటీస్ అండ్ కార్పొరేషన్. ముందుది పంచాయతీ, ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చేసి 74. ఇయర్ వచ్చేసి 1993. పంచాయతీ మున్సిపల్ పక్క పక్కన ఉంటాయి. 73, 74 పంచాయతీ మున్సిపల్. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇది వచ్చేసి రిమూవింగ్ ఆఫ్ ఆర్టికల్ 272. ఇది వచ్చేసి మనకు 80th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 1993. ఇది అడగలేదు, కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టికల్ 21A వాజ్ యాడెడ్ ప్రొవైడింగ్ ఫర్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఏజ్డ్ 6 to 14 years. ఇది వచ్చేసి మనకి 86th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2002. ఎలా గుర్తుపెట్టుకుంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ చిల్డ్రన్ ఫ్రమ్ ఏజ్ 6 to 14 ఇలా గుర్తుపెట్టుకోండి. 86th అమెండ్మెంట్ ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ది యూనియన్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాజ్ క్రాప్డ్ అట్ 15%. ఇది వచ్చేసి మనకు 91th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2003. ఫస్ట్ వర్డ్ ద నెంబర్ ఆఫ్ మినిస్టర్స్ వాజ్ క్రాప్డ్ అట్ 15% అని మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈజీగా పెట్టేయచ్చు. నెక్స్ట్ ఇది వచ్చేసి బోధో, డోగ్రీ, మైథిలి అండ్ సంతాలి లాంగ్వేజెస్ వర్ గివెన్ అఫీషియల్ లాంగ్వేజెస్ స్టేటస్. సేమ్ 71 అమెండ్మెంట్ ఎలా గుర్తుపెట్టుకున్నారో ఇది కూడా అలానే గుర్తుపెట్టుకోండి. అది 71, ఇది 92. 90th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2003. లాంగ్వేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి స్పెషల్ ప్రొవిజన్స్ వర్ మేడ్ ఫర్ ఓబీసీస్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇది వచ్చేసి 93. ఓబీసీ అని మాత్రం కనబడితే చాలు. 93th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2006. నెక్స్ట్ క్వశ్చన్. ఏ మినిస్ట్రీ ఫర్ ఎస్టీ వెల్ఫేర్ వాజ్ మ్యాండేటెడ్ ఫర్ జార్ఖండ్, ఒడిషా, మధ్యప్రదేశ్. ఎస్టీ కనబడితే చాలు. 94th అమెండ్మెంట్. ఓన్లీ ఎస్టీ కనబడితే మాత్రమే 94th అమెండ్మెంట్. 2006 ఇయర్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఒరియా లాంగ్వేజ్ వార్ చేంజ్డ్ ఒడియా. ఇది వచ్చేసి మనకు 96th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2010. ఇది మామూలుగా గుర్తుపెట్టుకోవాలి. ఒరియా చేంజ్ టు ఒడియా.
నెక్స్ట్ క్వశ్చన్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ వాజ్ గ్రాంటెడ్ టు కోఆపరేటివ్ సొసైటీస్. కోఆపరేటివ్ సొసైటీస్ కనబడితే చాలు. ఎన్నో అమెండ్మెంట్ అంటే 97th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2012. గుర్తుపెట్టుకోండి, కోఆపరేటివ్ సొసైటీస్ కనబడితే చాలు 97th అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ NJAC వాజ్ ఇంట్రొడ్యూస్డ్ బట్ వాజ్ స్ట్రక్ డౌన్ బై ద సుప్రీం కోర్ట్. ఇది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అన్నా లేదా NJAC అన్నా ఇలా గుర్తుపెట్టుకోండి. ఈ అమెండ్మెంట్ వచ్చేసి 99th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2015. NJAC అని కనబడితే 99th అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ వాజ్ సైన్డ్ విత్ బంగ్లాదేశ్. అగ్రిమెంట్ విత్ బంగ్లాదేశ్ ఇది వచ్చేసి మనకు 100th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2015. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, GST యాక్ట్ వాజ్ ఇంట్రొడ్యూస్డ్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వచ్చేసి మనకు 101th అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2016. GST అంటేనే 101 అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాజ్ గివెన్ కాన్స్టిట్యూషనల్ స్టేటస్. ఇది వచ్చేసి NCBC వచ్చేసి మనకు 102 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2018. మనం 99 అంటే NJAC, ఇది NCBC. ఇది ఇలా గుర్తుపెట్టుకోండి. 102 అమెండ్మెంట్ వచ్చేసి NCBC, 99 వచ్చేసి NJAC, 102 NCBC. నెక్స్ట్ క్వశ్చన్, 10% రిజర్వేషన్ ఫర్ ప్రొవైడెడ్ ఫర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ EWS. 10% రిజర్వేషన్ ఫర్ EWS ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి ఈ అమెండ్మెంట్ వచ్చేసి 103 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2019. 10% రిజర్వేషన్ ఫర్ EWS ఈ అమెండ్మెంట్ వచ్చేసి 103 అమెండ్మెంట్. ఇలా గుర్తుపెట్టుకోండి, 10% రిజర్వేషన్ ఫర్ EWS. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, reservation for SCs and STs legislative assembly was extended for another 10 years from 2020 to 2030. 10 SCs and STs ఇది కనబడితే, SC and ST కనబడితే మనకి ఎన్నో అమెండ్మెంట్, 104 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2020. SC and STs కనబడితే 104th అమెండ్మెంట్. Next question, states were empowered to create their own list for EWS quota. EWS quota అని కనబడితే 105 అమెండ్మెంట్. ఇయర్ వచ్చేసి 2021. EWS quota అని కనబడితే చాలు, 105 అమెండ్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్టర్ 15 years. 33% రిజర్వేషన్ ఫర్ ఉమెన్ ఇది కనబడితే 106th అమెండ్మెంట్ అని పెట్టేయండి. ఇయర్ వచ్చేసి 2023. అంతే. ఈ 30 అమెండ్మెంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వీడియో ఎవరైతే మొత్తం చూసారో వాళ్ళకైతే 2 నుంచి 3 మార్కులు పక్కా వస్తాయి. ఈ వీడియో ఎవరైతే స్కిప్ చేశారో వాళ్ళు మొదటి నుంచి ఈ వీడియోని చూడండి, వాళ్ళకు కూడా పక్కా 2 నుంచి 3 మార్కులు వస్తాయి. మీకు ఏ టాపిక్ మీద వీడియోలు కావాలన్నా చెప్పండి, అవి చేసి పెడతా. అలాగే ఏ టైంలో పెట్టాలో కూడా చెప్పండి, అవి కూడా చేసి పెడతా.